అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అనుకున్నదే అయింది, ఊహించిందే జరిగింది. టెస్ట్ కెరియర్ కు కింగ్ కోహ్లీ గుడ్ బై చెప్పారు. 14 ఏళ్ల టెస్ట్ కెరియర్ తనకెంతో సంతృప్తినిచ్చిందని ఇక చాలు అంటూ సెలవు ప్రకటించారు. కెరియర్ మంచిగా సాగుతున్నప్పుడు ఫిట్ గా ఉన్న సమయంలో టెస్ట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు యావత్ క్రికెట్ అభిమానులను షాకు గురిచేసింది. ఇక టెస్ట్లకు రిటైర్మెంట్ అనంతరం ఇన్స్టా వేదికగా కోహ్లీ ఇలా రాసుకొచ్చారు. బ్యాగీ బ్లూ ధరించి టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పటికీ 14 ఏళ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతారని నిజంగా ఊహించనే లేదు. ఈ ఫార్మాట్ ఆటగాడిగా నన్నెంతో పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది, ఎన్నో పాఠాలు నేర్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను. వైట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైంది. సుదీర్ఘంగా క్రీజ్లో ఉండటం, అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి. ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది. కానీ ఇందుకు ఇదే సరైన సమయం అని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోసాను. అందుకు ఆట కూడా నాకెంతో తిరిగిచ్చింది. నిజానికి నేను చేసిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది. మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావంతో ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను. క్రికెట్కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టెస్ట్ కెరియర్ సంతృప్తికరం. దీని గురించి తలుచుకున్నా తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెల్లివరుస్తుంది. #269 ఇక సెలవు అంటే కోహ్లీ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. కోహ్లీ టెస్ట్ కెరియర్ 2011లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశారు. టెస్ట్ కెరియర్లో 123 టెస్ట్ మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 30 శతకాలు, 31 అర్ధ శతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 నాట్అవుట్. కాగా 2025 జనవరి 3వ తేదీన ఆస్ట్రేలియాతో తన చివరి టెస్ట్ ఆడాడు కోహ్లీ. టెస్ట్లో 210 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 16,608 బంతులు ఎదుర్కొని 55.57 సగటుతో పరుగులు సాధించాడు. ఇక ఇదిలా ఉండగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అనూహ్యంగా టీ20 ఫార్మాట్కు కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో 2 రోజుల క్రితం టెస్ట్లకు రోహిత్ గుడ్ బై చెప్పగా కోహ్లీ కూడా టెస్ట్ కెరియర్కు వీడ్కోలు చెప్పాడు. రోకో జోడీగా ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచిన ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్కు దూరం అవుతూ ఉండటం అభిమానులకు తీరని లోటుగా మిగిలిపోనుంది.